'అఖండ 2' రిలీజ్ డేట్ వాయిదా పడింది. నిన్న ప్రొడ్యూసర్స్ కూడా ట్వీట్ చేశారు. 'అఖండ 2' అయితే ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల వాయిదా పడినట్టుగా తెలుస్తుంది. ఈ విషయంపై మాట్లాడడానికి మనతో ఉన్నారు సీనియర్ ప్రొడ్యూసర్ నట్టికుమార్ గారు. ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు బాగా. అసలు నిరాశ కాదండి. షాక్‌లో నేనే ఉన్నాను. అసలు సినిమా ఆగిందంటే ఆగిందా అన్నట్టుంది. 6 గంటలకు నిన్న ప్రీమియర్ షో బందన్నారు. ఒకటొచ్చి మళ్ళీ ఇవాళ సినిమా రాత్రి 12 గంటలకు 6 నిమిషాలకు బంద్, సినిమా మొత్తం బందన్నారు. అంటే ఏదో ఒక పిల్లలాట, ఒక చిన్న పిల్లలాట ఆడుతున్నారు. ఆ సినిమా ఓపెనింగ్ అప్పుడు ఒక కల కంటారు. అభిమానులు మా బాలయ్య ఇలాగుంటాడు, మా బాలయ్య ఇలా చేస్తాడు, మా బాలయ్య ఇలా త్రిశూలం తీసుకుంటాడు, మా బాలయ్య ఈ క్యారెక్టర్ చేస్తాడు, మా బాలయ్య ఇలా చేస్తాడు, ఇలా చేస్తాడు, అలా సంవత్సరం నుంచి కళ. ఒక ఉదయం లెగిస్తే పాలాభిషేకం, దండలేసి కటౌట్లు పెట్టి లైన్ కట్టి టికెట్ తీసుకొని 6:30కి క్యాన్సిల్ అంటే నిరాశ చెందరా? మరి బాధపడరా? వాళ్ళ కళ, మా హీరో కళ, మా హీరో మీ సినిమా చూడాలి, స్టేజ్ మీద సినిమా మీ స్క్రీన్ మీద చూడాలని ఒక కళని నిరాశపరిచారు. ఇదొక చరిత్ర, ఇదొక బ్లాక్ డే. అంటే ఎందుకంటున్నానంటే అసలు ఇప్పుడు దాకా హిస్టరీలో లేదు అలాగా. ఈ మధ్యకాలం 25 సంవత్సరాల నుంచి ఏ రోజు సినిమా, ఇంత పెద్ద సినిమా, ఇన్ని వందల కోట్ల సినిమా, టేబుల్ ప్రాఫిట్ సినిమా ఆగుతుంది అని ఊహకు కూడా రాదు. 40 ఏళ్ల కెరీర్ ఉన్న బాలకృష్ణ కెరీర్‌లో మొదటిసారిగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి, బెనిఫిట్ షోలకు నిన్న సాయంత్రమే తెలంగాణ ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చి, అంతా అయిన తర్వాత మళ్ళీ గంట తర్వాత షో క్యాన్సిల్ అంటే ఇక బాలకృష్ణ కెరీర్‌లోనే ఒక బ్లాక్ డే గది. అదే అంటున్నాను. ఆయన పాపము సినిమా అని మంచిగా పాపం వాళ్ళకి సినిమా డేట్స్ ఇచ్చాడు, సినిమా బాగా చేశాడు. ఎప్పుడు లేనిది ఆయన పబ్లిసిటీ, ఎక్కడ నార్త్ ఇండియా, ఎక్కడ కాశీ, ఎక్కడ వారణాసి, ఎక్కడ చెన్నై, ఎక్కడ కేరళ, అన్ని దిక్కడ కర్ణాటక, ఎక్కడ అన్ని దిక్కలాగా వెళ్ళి మొత్తం పబ్లిసిటీ చేసి రాత్రి 11:30కి దిగితే ఆ పబ్లిసిటీ నుంచి వచ్చే ఒక షాక్ ఇస్తే ఆ షాక్ నుంచి ఆయన తేరుకోలేని పరిస్థితి. అసలు ఏంటి అభిమానులు షాక్ నుంచి రాత్రి 3 గంటల దాకా డిఆర్ దగ్గర కాపలా కాశారు. రిటర్న్ డబ్బులు ఇవ్వడానికి పోలీస్ బందోబస్తు పెట్టి రిటర్న్ ఇచ్చి మేమేం తప్పు చేసాం, ఏం చేశారు ఈ ప్రొడ్యూసర్లు ఏంటి అంటే ఒక ప్లానింగ్ లేదు, ఒక అవగాహన లేదు. పోనీ ఏమైనా సినిమా డెఫిసిట్ ఉందా, పోనీ సినిమా బిజినెస్ అవ్వలేదా, లేకపోతే సినిమా డబ్బులు రాలేదా? టేబుల్ ప్రాఫిట్ సినిమా, టేబుల్ మీ పాత బాకీలు ఉన్నాయి, ఓకే తప్పలేదు. మీ పాత బాకీలు మీరు కూర్చొని ముందు మాట్లాడుకొని, కోర్టు కేసు ఉంటే కోర్టు కేసు 15 సంవత్సరాల నుంచి ఉంది, అది మాట్లాడుకొని చేసుకోవాల్సిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ మీ మీద ఉందా లేదా? నేనేమంటున్నానంటే అభిమానులు దృష్టిలో పెట్టుకోవాలి, బాలయ్యబాబు గారి ఇమేజ్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఆయన ఎమ్మెల్యే, 3 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యే, వాళ్ళ బావగారు సీఎం, వాళ్ళ అల్లుడు వచ్చి ఒక మినిస్టరు, ఒక అల్లుడు ఎంపీ, ఆ కూతురు ఫస్ట్ టైం ఇది పాప ప్రొడ్యూసర్గా ఇంట్రడ్యూస్ చేశారు. ఇలాంటి ఒక ప్రెస్టీజియస్ సినిమా, ఒక మొత్తం సూపర్ డూపర్ హిట్ సినిమా, బిఫోర్ సినిమా రిలీజ్ అవ్వకుండా బిఫోర్ హిట్ అని ఒక టాక్ తెచ్చుకున్న సినిమాని ఈ విధంగా చేయడం, ఈ విధంగా కిల్ చేయడం ఎంత దాకా కరెక్టు? దీని వెనక చాలా పెద్దలు ఉన్నారని కుట్ర అని ఇట్లా అది ఎవరు లేరు కానీ వీళ్ళ అస్మదత, వీళ్ళ తప్పుడు నిర్ణయాలు, వీళ్ళ ఆలోచన కరెక్ట్గా మాట్లాడుకోవడం, పెద్ద లెవెల్ ఎంటర్ అవ్వకపోవడం, హీరో కూడా ఎంటర్ అవ్వకపోవడం ఇవన్నీ జరిగాయి. అంటే కమ్యూనికేషన్ గ్యాప్స్ జరగడం వల్ల ఇప్పుడు జరిగింది. ఇప్పుడు అందరూ కూర్చున్నారు, అందరూ కూర్చొనైనా సరే నైట్ లోపల కంపల్సరీ అవ్వాలి, అవే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దూకుడు లాంటి బ్లాక్ బస్టర్ తీసిన సంస్థ 28 కోట్ల బకాయిని అంత లైట్గా తీసుకుని హీరో సినిమా అంతా లైట్గా ఎలా వెళ్ళిపోతారు రిలీజ్ పెట్టుకుని. అదే చెప్తున్నాను సార్, అవగాహన రాహిత్యంతో జరిగింది. వాళ్ళు కూడా చిన్నోళ్ళు కాదు, ఒక ఇబ్బందులు ఉన్న ఆ ఇబ్బందులను ఎలాగ ఎత్తుక్కోలేపారు ఏంటి అనేది ఒకటి నిర్ణయం తీసుకుంటే. ఇక్కడ ఎగ్జిబ్యూటర్స్ ఉన్నారండి, ఎగ్జిబ్యూటర్స్ పాపం నెల నుంచి సినిమా వేయాలి, బాలయ్యబాబు సినిమా వేయాలని పాపం ఇక్కడ అప్పులు, అక్కడ అప్పులు తెచ్చి బ్యాంకు నుంచి అక్కడెక్కడ అప్పులు తెచ్చి డిస్ట్రిబ్యూటర్కి ఇస్తే డిస్ట్రిబ్యూటర్ వచ్చి ప్రొడ్యూసర్కి ఇచ్చాడు. ఇస్తే ఇప్పుడు 100 నుంచి 137 కోట్లు, 2000 మందికి సినిమా లేకుండా అయిపోయింది. డబ్బులు అప్పులలో వచ్చి రేపు కూర్చుంటారు. అది బాధ అది కదా. ఒక ఎగ్జిబ్యూటర్ నమ్మకంతో ఇస్తాడు, ఒక డిస్ట్రిబ్యూటర్ నమ్మకంతో ఇస్తాడు. మీ సినిమా ఇంత సినిమా ఆగిపోయిందంటే ఏం చిన్న చేతగానా? 5 కోట్ల, 2 కోట్ల, 3 కోట్ల? ఇండస్ట్రీలో ఎలా జరుగుతుంది ఫైనాన్స్ అంటే ఇవాళ తీసుకొని రేపే కట్టేయమనే తరహానే ఉంటుందా? కాదండి, ఇప్పుడు సినిమా ఏం చేస్తారంటే సినిమా డబ్బు తీసుకుంటారు ఎగ్జిబ్యూటర్, ఆ కలెక్షన్ డబ్బులు మళ్ళీ ఆ ఫైనాన్స్లో కట్టేసుకుంటాడు, మళ్ళీ సినిమా వచ్చినప్పుడు మళ్ళీ తీసుకుంటాడు. ఇది ఒక రొటీన్. డిస్ట్రిబ్యూటర్ కూడా అంతే, డిస్ట్రిబ్యూటర్ డబ్బులు తెచ్చుకుంటే మళ్ళీ సినిమా కలెక్షన్ వచ్చిన తర్వాత మళ్ళీ కట్టేసుకుంటాడు. ఇదంతా రొటీన్గా పద్ధతి నడుస్తుంది. ఎవరైనా ఫైనాన్స్ పేపర్ బ్యాంక్ నుంచైనా, లేకపోతే ఓడి అయినా, లేకపోతే ఇంకొకడైనా బయట నుంచైనా ప్రైవేట్ ఫైనాన్స్ తీసుకొని ప్రొడ్యూసర్కి ఇస్తారు, ప్రొడ్యూసర్ ఫైనాన్స్లో కడతాడు. ఈరోజు సినిమా డబ్బు వెళ్ళిపోతే వాళ్ళు ఎంత ఆందోళన ఉన్నారో తెలుసండి. సార్ సినిమా రిలీజ్ అవుద్దా సార్ అయిపోతే సార్ అవ్వాలి సార్, బాలయ్యబాబు సినిమా జనాలు గోల పెడుతున్నారు సార్, జనాలు ఇక్కడే కూర్చున్నారు సార్, జనాలు కదలట్లేదు సార్, ప్లీజ్ సార్ అని ఎంతోమంది రిక్వెస్ట్ చేసుకుంటున్నారు ఎగ్జిబ్యూటర్స్. సార్ ఒకవేళ అవ్వకపోతే మా డబ్బు పరిస్థితి ఏంటి సార్? 2000 మంది భవిష్యత్తు సార్ మా ఎగ్జిబ్యూటర్లో సార్. అందరు ఎగ్జిబ్యూటర్లో 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు, అందరికీ ఏ వడ్డీకి దేనికైనా తీసుకురావచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఇష్టం, ఒక్కొక్క ఇంట్రెస్ట్ మీద ఒక్కొక్కరికి ఇస్తారు. దాని మీద తీసుకొచ్చేస్తారు, ఇలాగ సార్ ఇస్తారని బతిమలాడుకుంటుంటే
బాధ అనిపిస్తుంది. ఒక ఎగ్జిబిటర్ని మనం బాధ పెట్టడం ఎంత కరెక్ట్. అందుకే నేను ఏమంటే ఒకవేళ అనువైన కారణాల వల్ల మీకు ఏమైనా సినిమా రిలీజ్ అవ్వలేకపోయింది అనుకుంటే ఈ పెద్ద మనుషులు కూర్చున్నా కానీ అవ్వకపోతే మీరు రేపు ఉదయం 10 గంటలకు ఎగ్జిబిటర్లందరికీ డబ్బులు వాపస్ కొట్టవలసిన రెస్పాన్సిబిలిటీ మన ఇండస్ట్రీ మీద ఉంది, ఆ నిర్మాతల మీద ఉంది. ఎందుకంటే నమ్మకం కోల్పోతాం. రేపు ఉదయం సినిమా ఆగిపోతుందేమో, మన వీళ్ళకి ఇంక డబ్బులు ఇవ్వకూడదేమో, రేపు డబ్బు తెచ్చి అప్పు ఇవ్వడం కూడా తప్పేమో అని ఒక నమ్మకం కోల్పోతాం. ఆ నమ్మకం నిలబెట్టాలంటే హీరో గారు రిక్వెస్ట్ చేస్తున్నాను, హీరో గారు, డైరెక్టర్ గారు, సినిమా పెద్దలు అందరూ కూర్చోండి, అందరూ మాట్లాడండి, అందరూ చేయండి. ఇందాక లేదో సురేష్ బాబు గారు మాట చెప్తున్నారు, ఇక మీరు ఇది చర్చించేది కాదు, సినిమా రిలీజ్ అవుద్ది మేము ఇంటర్నల్ అని. ఇంటర్నల్ నిన్నటి దాకా సార్, ఇంటర్నల్గా నిన్నటి దాకా మీరు కూర్చొని మీరు చర్చించి మీరు రిలీజ్ చేసుంటే ఈరోజు ఇంటర్నల్ రోడ్డు మీదకి రాదు. ఈరోజు అభిమానులు, ఎగ్జిబిటర్లు ప్రతి ఒక్కరు రోడ్డు మీదకి వచ్చి బాధపడుతున్నారు, కష్టపడుతున్నారు. మీరందరూ పెద్ద మనుషులు ఏం చేస్తున్నారు? మీ ల్యాబే కదా. ఫ్యాన్స్ ఏమంటారు, ఒక పెద్ద హీరో సినిమా 40 ఏళ్ల కెరీర్ ఉన్న సినిమా ఇంత సినిమా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే సినీ ఇండస్ట్రీ ఎందుకు కదిలి ఏమి నిద్రపోతుంది? మీరేం చేస్తున్నారు? మీ ల్యాబే కదా, మీరు క్లియరెన్స్ ఇవ్వచ్చు కదా, మీరు మధ్యన ఉండొచ్చు కదా, మాట్లాడవచ్చు కదా. మరి ఇవన్నీ మీరు చేయకుండా మీరు పెద్దలుగా నిన్న ఆల్రెడీ రోడ్డు మీదకి రచ్చకెక్కించి ప్రీమియర్ షో క్యాన్సిల్ అయ్యి షోలు క్యాన్సిల్ అయింది, రోడ్డు మీదకి రాదా సార్? సురేష్ బాబు గారు ఒక్కసారి ఆలోచించండి మీరు. ఇది మేము ఇంటర్నల్ నిన్నారు సార్, ఇవాళ రోడ్డు మీదకి వచ్చింది సార్. కనుక దయచేసి బాలయ్య బాబు గారి సినిమా హిస్టరీలోనే ఇలా రిలీజ్ ఆగలేదు, మీకు తెలుసు ఆ విషయం. కనుక మీరు మాట్లాడడం అనేది చాలా హాస్యాస్పదంగానే ఉంటుంది. ఎప్పుడూ చాలా సింపుల్గా చెప్తారు, మాకేం సంబంధం, ఇండస్ట్రీకి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే మాకేం సంబంధం, మాకేం సంబంధం లేదే, మాకేం సంబంధం అంటారు కదా, అలాగే మాట్లాడారు మీరు. కనుక మీ మాటలు మేము పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, మీ మాటల లెక్కల్లో కూడా ఎవరు తీసుకోరు. కనుక దయచేసి సినిమాని రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. రిలీజ్ అవ్వాలి, అవ్వకపోతే ఎగ్జిబిటర్ డబ్బులు వాపస్ ఇవ్వడానికి ఇండస్ట్రీ అంతా పూనుకోవాలనేది నా మనవి. బాలయ్య బాబు గారు, మన బోయపాటి అందరూ వచ్చి మీరు డైరెక్షన్ చేయడమే కాదు సార్, రిలీజ్ చేయాలి, రిలీజ్ పడాలి, అభిమానుల్లో ఆనందం చూడాలి. అలాగే బాలయ్య బాబు గారు అభిమానులు అందరూ మీకోసం వెయిటింగ్ చేస్తున్నారు. దయచేసి మీరందరూ దగ్గరుండి సినిమాని రిలీజ్ చేయించి ఆ అభిమానుల కళ్ళల్లో ఆనందం చూడమని అడుగుతున్నట్టు. హీరోస్ ఇంటర్నేషనల్ సంస్థతోటి కావాలనే కేసు వేయించారనేది కూడా కొన్నాడు. లేదండి, అది 15 సంవత్సరాల నుంచి నడుస్తుంది. అది బాలకృష్ణ బోయపాటి కూడా రెమ్యునరేషన్ వదులుకున్నారు కొంత, అది నాకు తెలియదండి, దానికోసం నేను డిస్కస్ చేయను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై బాలయ్య, 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 జై బాలయ్య. ఆయన